మనం 12వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ టీం తలబడబోతుందండి. కానీ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ విజయం ఉందా లేదా మాత్రం రాజస్థాన్ రాయల్స్ టీం విజయం ఉందా? అలాగే చెన్నై తరపు నుంచి రుతురాజు గైకోడ్ సారథ్యంలో, రాజస్థాన్ రాయల్స్ తరపు నుంచి సంజు శాంసన్ సారథ్యంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడే అవకాశం ఉంది గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ముఖ్యంగా చూడాలంటే మాత్రం అండి చెన్నై సూపర్ కింగ్స్ సారథ్యంలో ఆయన మాత్రం చాలా వరకు మాత్రం ఓపెనర్లు రాణించే అవకాశం ఉందండి. రుతురాజ్ గైకోడ్, అలాగే రహానే గారు, అలాగే సోమ్ దుబే గారు, అలాగే రవీంద్ర జడేజా, మిచెల్ గారు, అలాగే వీరి జాతకంలో చూడాలంటే చాలా వరకు రాణించే అవకాశం ఉన్నది. అలాగే బౌలర్లు కూడా రాణించే అవకాశం ఉంది. అలాగే ఆర్ఆర్ తరపు నుంచి చూడాలంటే సంజు శాంసన్ సారథిలో బౌలర్లు, బ్యాట్స్మెన్లు, ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ వాళ్ళు కూడా రాణించే అవకాశం ఉంది. టాస్ కీలకమయ్యే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం ఈ మ్యాచ్ మాత్రం చాలా వరకు హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉందండి. పరుగుల వరద పారే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం టాస్ కీలకంగా అయ్యే అవకాశం ఉంది. టాస్ మొదటగా బ్యాటింగ్ చేసిన వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కానీ రెండవసారి బ్యాటింగ్ చేసే వారికి మాత్రం కొద్దిగా అనుకూలమయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా మాత్రం ఈ మ్యాచ్లో మాత్రం చెన్నై మాత్రం విజయం సాధించే అవకాశం ఉందండి. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో, అలాగే మాత్రం మహేంద్ర సింగ్ ధోని వారి అనుభవంతో చాలా వరకు రాణించే అవకాశం ఉన్నది. చెన్నై టీం మాత్రం గెలిచే అవకాశం ఉందండి. కానీ రాజస్థాన్ రాయల్ టీం మాత్రం వెనకబడే అవకాశం ఉందండి. కానీ మాత్రం ఈ ఆటని క్రీడాభిమానులు పాటించాలి తప్ప సీరియస్గా మాత్రం తీసుకోకండి. నా మనవి అండి ఇది.